ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఓకే, ఇప్పుడు మనం ఆబ్జెక్ట్స్కి సంబంధించి ఒక చిన్న ప్రాక్టీస్ సెషన్ని చేద్దాం. అయితే ఈ యొక్క ప్రాక్టీస్ సెషన్ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి బేసిక్స్ అన్ని మీకు అర్థమైపోతాయి. ఆ తర్వాత అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అయినటువంటి ఈ యొక్క కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవచ్చు. సరే, మన యొక్క టాస్క్స్లోకి వెళ్ళే ముందు ఎరేస్ గురించి ఒక్కసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇదే ఎరేస్ గురించి తర్వాత డీటెయిల్గా చెప్తాను, కానీ ఇప్పుడు మనం చేసేటువంటి టాస్క్లో ఎరేస్ కూడా టచ్ చేస్తాం కాబట్టి ఈ యొక్క ఎరేస్ గురించి సింపుల్గా మీకోసం చెప్తున్నాను. ఓకే, ఇంతకుముందు మనం ఆబ్జెక్ట్స్ అంటే ఏమని చెప్పాను? ఆబ్జెక్ట్స్ని ఉపయోగించి మల్టిపుల్ వాల్యూస్ లేదా మల్టిపుల్ థింగ్స్ని స్టోర్ చేయొచ్చు అని చెప్పాను కదా. సేమ్ అలానే మన యొక్క ఎరేస్లో కూడా మల్టిపుల్ వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు అనమాట. ఆ యొక్క వాల్యూ అనేది ఏదైనా అవ్వచ్చు, నెంబరు, స్ట్రింగ్, ఆబ్జెక్ట్, అంతెందుకు ఎరేస్లో ఇంకొక ఎరే కూడా మనం పెట్టొచ్చు అనమాట. ఓకే, వీటన్నిటి గురించి తర్వాత నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇప్పుడైతే జస్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఎరేస్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాం. ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. అందులో మనం ఏ వాల్యూస్ని అయితే పెట్టాలనుకుంటున్నామో ఆ యొక్క వాల్యూస్ని ఈ విధంగా పెట్టేస్తాం అనమాట. మన యొక్క ఆబ్జెక్ట్స్ లాగా ఇక్కడ మనకి కీస్ అనేవి అవసరం లేదు, కాకపోతే మన కోసం ఆటోమేటిక్గా కొన్ని కీస్ అనేవి జనరేట్ అవుతాయి. వాటి గురించి నేను డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేస్తాను. సరే, ఇప్పుడు ఫ్రూట్స్ అని చెప్పేసి ఒక ఎరేని క్రియేట్ చేశాను. అందులో 3 వాల్యూస్ ఉన్నాయన్నమాట, యాపిల్, బనానా, అలానే చెర్రీ. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి వాల్యూస్ని మనం యాక్సెస్ చేసుకోవాలి అనుకోండి, ఏం చేస్తాం అనుకోనంటే, మనకి తెలిసిన దాని ప్రకారం ఏంటి, ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్, ఇది థర్డ్ ఎలిమెంట్. కానీ మన యొక్క ఎరేస్లో ఏ విధంగా ఉంటుంది అంటే, ఇది 0th ఎలిమెంట్ అంటాం అనమాట. అంటే 1 నుండి స్టార్ట్ అవ్వకుండా 0 నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, దీనినే మనం ఇండెక్స్ అంటాం. సో ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్. సో ఇప్పుడు ఈ యొక్క యాపిల్ అన్నటువంటి వాల్యూ మనకు కావాలి అంటే, ఈ యొక్క ఫ్రూట్స్ ఉంది కదా, ఈ యొక్క ఫ్రూట్స్ అన్నటువంటి ఈ యొక్క వేరియబుల్ని ఉపయోగించుకొని ఈ విధంగా స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టేసి ఈ యొక్క 0th ఇండెక్స్ ఇందులో పంపిస్తామన్నమాట. అప్పుడు 0th ఇండెక్స్లో ఉన్నటువంటి వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది, అంటే ఇక్కడ మనకి యాపిల్ ప్రింట్ అవుతుంది. సరే, ఇక్కడ మనకి ఏం జరుగుతుంది అనుకుని 2 పంపించాం. సో 2 అంటే ఇది 0, ఇది 1, ఇది 2. సో కాబట్టి ఇక్కడ మనకి చెర్రీ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఓకే, ఇది సింపుల్గా ఎరేస్ గురించి మీకు చెప్పాను. కొన్ని చాప్టర్స్ తర్వాత ఈ యొక్క ఎరేస్ గురించి చాలా డీటెయిల్గా మీకు చెప్తాను. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే, ధోనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ మీకు ఇస్తాను. మీరు ధోని అని చెప్పేసి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు కొన్ని డీటెయిల్స్ని ఇస్తున్నాను. ఆ యొక్క డీటెయిల్స్ని ఉపయోగించి మీ ఓన్గా మీ యొక్క బుర్రని ఉపయోగించి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా మీ యొక్క ఆలోచన విధానం అనేది మారుతుంది. సరే, ఇక్కడ నేను ఏమి ఇచ్చాను, ధోని యొక్క నేమ్ వచ్చేసి మహేంద్ర సింగ్ ధోని, ఏజ్ 42. అలానే ఈజీ కెప్టెన్ కూలా అంటే ఎస్ అని పెట్టాను అనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, ఎస్ని, నోని మన యొక్క జావా స్క్రిప్ట్లో ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? బూలియన్ అంటే ట్రూ లేదా ఫాల్స్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా? సో దానిని మీ యొక్క ఆబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేయండి. అలానే టీమ్స్ హీ హ్యాస్ ప్లేడ్, ఇతను ఏ యొక్క టీమ్స్లో ఆడారు అనుకోనంటే ఇండియా, అలానే చెన్నై సూపర్ కింగ్స్ అంటే సిఎస్కే. అలానే ఇతని గురించి కొన్ని స్టాటిస్టిక్స్ ఇక్కడ మీకు చూపించాను. టోటల్గా ఆడినటువంటి మ్యాచెస్ వచ్చేసి 538 రన్స్, అలానే ఇతను కొట్టినటువంటి సెంచరీస్. ఓకే, వీటన్నిటితో పాటుగా ఏం చేస్తారు అనుకోనంటే, రిటైర్ అని చెప్పేసి ఒక మెథడ్ని రాయండి. ఓకే, ఈ యొక్క మెథడ్ అనేది మన యొక్క ఆబ్జెక్ట్లో ఉండాలి. ఆ యొక్క మెథడ్ ఏం రిటర్న్ చేయాలి అనుకోనంటే, ఈ విధంగా ఒక వాల్యూని రిటర్న్ చేయాలన్నమాట. ఈ యొక్క వాల్యూలో ఇక్కడ చూడండి మహేంద్ర సింగ్ ధోని అని ఉంది కదా, ఇది మీరు డైరెక్ట్గా ఇలా రాయకుండా ఈ యొక్క నేమ్లో మనం ఏదైతే వాల్యూ ఇస్తామో ఆ యొక్క వాల్యూ అనేది ఇక్కడికి వచ్చేయాలన్నమాట. అంటే మీరు ఈ యొక్క మెథడ్లో ఈ యొక్క వేరియబుల్ని ఉపయోగించడానికి ట్రై చేయండి. నేను ధోని.రిటైర్ అన్నటువంటి మెథడ్ని కాల్ చేస్తే ఇది నాకు రిటర్న్ అవ్వాలన్నమాట. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే, ఆబ్జెక్ట్ spot6 అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయండి. క్రియేట్ చేసి అందులో ధోనికి సంబంధించి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆబ్జెక్ట్6 అని చెప్పేసి ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో అందుకోసం నా యొక్క బేస్ ఉంది కదా, ఈ యొక్క బేస్ని కాపీ పేస్ట్ చేశాను. దీనిని నేను ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఆబ్జెక్ట్స్ part6. ఓకే, ఇందులో మనకి ఆల్రెడీ script.js ఫైల్ ఉంటుంది. ఇందులో ఉన్నటువంటి ఈ యొక్క స్టేట్మెంట్ని డిలీట్ చేశాను. సరే, ఇప్పుడు చూడండి, ధోని అన్నటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. నేమ్ వచ్చేసి మనకు కావాల్సింది పెట్టాను. అలానే ఏజ్ ఈజ్ కెప్టెన్ కూల్ అని చెప్పేసి ఈ విధంగా ఒక కీని తీసుకున్నాను అనమాట. ఓకే, మీరు ఏ విధంగా తీసుకున్నారో అనేది నాకు తెలియదు, కాకపోతే మీకు ముందే చెప్పాను కదా, ఇక్కడ మనకి ఏమని రాశాను, ఈజ్ కెప్టెన్ కూల్ అనేది ఎస్ అని రాశాను కదా, అందుకోసం ఇక్కడ నేను ట్రూ అని పెట్టాను అనమాట. అలానే టీమ్స్ హీ హ్యాస్ ప్లేడ్ ఇండియా సిఎస్కే అని రాశాను కదా, దీనిని ఒక ఎరేలో పెట్టుకున్నాను అనమాట. ఈ యొక్క ఎరేలో 2 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. మన యొక్క ఎరేస్ గురించి మాట్లాడుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి వాల్యూస్ని మనం ఐటమ్స్ అని అంటాం. ఓకే, వీటన్నిటి గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. అలానే స్టాటిస్టిక్స్కి సంబంధించి స్టాట్స్ అని పెట్టాను అనమాట. మీరు ఒకవేళ ఇక్కడ స్టాటిస్టిక్స్ అని పెట్టినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. సో దానిని ఒక ఆబ్జెక్ట్లో తీసుకున్నాను.
అందులోన మ్యాచెస్కి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీ రన్స్, అలానే సెంచరీస్. ఆ తర్వాత చివరిలో ఏం చేశాను, రిటైర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. ఓకే, ఈ విధంగా ఫంక్షన్ అని పెట్టాను. ఇది ఏం చేయాలి, ఈ యొక్క వాల్యూని రిటర్న్ చేయాలి అని చెప్పాను కదా. ఇక్కడ మీరు చూడండి, మహేంద్ర సింగ్ ధోని రిటైర్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ 2020. సో ఇక్కడ నేను ఏం చేశాను, ఇది డైరెక్ట్గా రాయకుండా ఈ విధంగా ఒక ఎక్స్ప్రెషన్ని తీసుకున్నాను అనమాట. ఒక ఎక్స్ప్రెషన్ని తీసుకొని మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే ఈ విధంగా దిస్ అని రాసుకుంటామని చెప్పాను కదా. సో ఇక్కడ మనకి దిస్ ఏం రెఫర్ చేస్తుంది అనుకోనంటే ఈ యొక్క ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది అనమాట. అదే దిస్ని బయట వాడాము అనుకోనంటే గ్లోబల్ విండో ఆబ్జెక్ట్ని రిఫర్ చేస్తుంది. ఇదంతా ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. సో ఇక్కడ మనకి దిస్ డాట్ నేమ్ అంటే ఈ యొక్క నేమ్ అనేది మనకు వచ్చేస్తుంది. సరే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఈ యొక్క రిటైర్ అన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇది ప్రింట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. సో అందుకోసం ఏం చేస్తున్నాను, console.log ధోని డాట్ రిటైర్ అన్నటువంటి ఫంక్షన్ని కాల్ చేశాను అనమాట. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నేను console.logని ఉపయోగించకపోతే ఏం జరుగుతుంది, ఈ యొక్క మెథడ్ అనేది కాల్ అవుతుంది. ఈ యొక్క మెథడ్ అనేది కాల్ అయిన తర్వాత ఈ యొక్క స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క స్ట్రింగ్ అనేది మనకి రిటర్న్లో వస్తుంది. ఆ విధంగా రిటర్న్లో వచ్చిన దాన్ని మనం ఏమైనా చేస్తున్నామా, ఏం చేయడం లేదు కదా. బట్ నాకేం కావాలి, ఆ విధంగా వచ్చినటువంటి వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటున్నాను అనమాట. ఓకే, అందుకోసమే నేను ఇక్కడ ఈ విధంగా రాస్తున్నాను. ఓకే, సో console.log ఈ విధంగా రాశాను అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనండి, ఈ యొక్క ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నాను. మన యొక్క డెవలపర్ కన్సోల్ని ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు చూడండి, మహేంద్ర సింగ్ ధోని రిటైర్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇన్ 2020. చూసారా, మనం అనుకున్నది వచ్చిందనమాట. సరే, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అనుకోనంటే మన దగ్గర ఈ యొక్క ఆబ్జెక్ట్ ఉంది కదా, నాకు అవుట్పుట్ ఇలా కావాలి, నేమ్ ప్రింట్ అవ్వాలి, అలానే రన్స్, అలానే ఈ యొక్క టీమ్స్ అన్నటువంటి అరేలో ఉన్నటువంటి ఫస్ట్ వాల్యూ అంటే ఈ యొక్క ఇండియాని ప్రింట్ చేయండి. అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం ప్రింట్ చేసినటువంటి దీన్ని కూడా ప్రింట్ చేయండి. ఓకే, వీడియో పాజ్ చేసి ఓన్గా ట్రై చేయండి. ఓకే, ట్రై చేశారు కదా. ఇప్పుడు మీకోసం నేను రాస్తాను. సో ఏం చేస్తున్నాము, మన దగ్గర ధోని అన్నటువంటి ఆబ్జెక్ట్ ఉంది, అందులో ఉన్నటువంటి వాల్యూని నేను ఇక్కడ ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి console.log అనేది ఓపెన్ చేశాను. ధోని డాట్ ఫస్ట్ మనకి ఏం కావాలి, నేమ్ కావాలి. సో కాబట్టి ఈ విధంగా ధోని డాట్ నేమ్ అని రాశాను అనమాట. ఇక్కడ చూడండి, నాకు నేమ్ అనేది వచ్చేసింది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ విధంగా మనం డాట్ నోటేషన్ ఉపయోగించుకోవచ్చు, లేదంటే ఇంతకుముందు మనం నేర్చుకున్నాం కదా ఈ విధంగా. చూసారా, ఈ విధంగా మనం స్క్వేర్ బ్రాకెట్స్ని కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. కాకపోతే స్క్వేర్ బ్రాకెట్స్ పెట్టినప్పుడు దీనిని నేను డబల్ కొటేషన్లో పెట్టాను. ఓకే, చూడండి, నాకు సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఓకేనా. సరే, ఇప్పుడైతే కేవలం ఏం చేద్దాం, డాట్ నోటేషన్ ఉపయోగిద్దాం. ఓకే, తర్వాత మనకి ఏం కావాలి, console.log, తర్వాత వచ్చేసి మనకి ఈ యొక్క రన్స్ కావాలి. ఈ యొక్క రన్స్ ఎక్కడున్నాయి, మన యొక్క ధోని అన్నటువంటి ఆబ్జెక్ట్లో స్టాట్స్ అన్నటువంటి ఆబ్జెక్ట్ ఉంది, అందులోనే ఈ యొక్క రన్స్ అనేది ఉందన్నమాట. అంటే ఫస్ట్ మనం ధోని నుండి స్టాట్స్కి వెళ్ళాలి, ఆ యొక్క స్టాట్స్లో ఉన్నటువంటి రన్స్ని ప్రింట్ చేయాలన్నమాట. సో అందుకోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఫస్ట్ ధోని దగ్గరికి వెళ్ళాను, తర్వాత స్టాట్స్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ మళ్ళీ డాట్ కొట్టాను అనుకోండి, అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అనేవి నాకు ఇక్కడ కనిపించాయి. చూసారా, ఇప్పుడు నాకు ఏం కావాలి, రన్స్ కావాలి. సో కాబట్టి ఇక్కడ రన్స్ అని రాశాను అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూసుకుంటే ఆ యొక్క రన్స్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, నెస్టెడ్ ఆబ్జెక్ట్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మళ్ళీ ఇక్కడ డాట్ పెట్టేసి యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనకి ఏం కావాలి, ఇక్కడ ఇండియా కావాలన్నమాట. ఈ యొక్క ఇండియా ఎక్కడ ఉంది, ఈ యొక్క టీమ్స్ అన్నటువంటి ఏరియాలో ఫస్ట్ ఇండెక్స్లో ఉందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాను, console.log ధోని డాట్ అదేంటది టీమ్స్. సో టీమ్స్ అన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఫస్ట్ ఇండెక్స్, సో 0th ఇండెక్స్ అనమాట. సో కాబట్టి ఇక్కడ మీరు చూసారా, ఇండియా అనేది ప్రింట్ అయింది అనమాట. ఫైనల్గా ఏం కావాలి, మనం ఇంతకుముందు ప్రింట్ చేసినటువంటి మన యొక్క ధోని డాట్ రిటైర్ అయినటువంటి ఫంక్షన్ అనమాట. చూసారా, ఇది వచ్చింది అనమాట. ఓకే, సో కాబట్టి ఇక్కడ నాకు ఇది అవసరం లేదు. చూసారా, ఇప్పుడు మనం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ యొక్క అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, సో జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నటువంటి కాన్సెప్ట్ ఈజీయే, జస్ట్ మీకు బేసిక్స్ అర్థమైతే సరిపోతుంది. ఓకే, సరే, ఇప్పుడు ఏం చేస్తారు అనుకోనంటే క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయండి. ఆ యొక్క ఆబ్జెక్ట్లో నాకు 3 మెథడ్స్ ఉండాలన్నమాట, యాడ్, సబ్ట్రాక్ట్, అలాగనే మల్టిప్లై అనమాట. సో ఇప్పుడు ఆ విధంగా క్రియేట్ చేసినటువంటి మెథడ్స్ని ఈ విధంగా నేను ఉపయోగించుకున్నాను అనుకోండి, నాకు ఈ విధంగా అవుట్పుట్ రావాలన్నమాట. సో ఈ యొక్క క్యాలిక్యులేటర్ అన్నటువంటి ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి యాడ్ అన్నటువంటి మెథడ్కి నేను 5, 3 పంపిస్తే ఈ రెండింటిని యాడ్ చేసి నాకు 8 అని రావాలి. అలానే 10, 4 పంపిస్తే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే 6 రావాలి. అలానే 3, 7 పంపిస్తే మల్టిప్లై చేసి 21 రావాలన్నమాట. ఓకే, వీడియో పాజ్ చేయండి, మీ ఓన్గా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మీకోసం నేను రాస్తున్నాను. సో సింపుల్గా ఏం చేస్తాను అనుకోనంటే కాన్స్టెంట్ అని తీసుకున్నాను అనమాట. మీరు కాన్స్టెంట్ తీసుకోవచ్చు లేదా లెట్ అయినా తీసుకోవచ్చు అనమాట. సరేనా. ఓకే, క్యాలిక్యులేటర్ అని చెప్పేసి ఈ విధంగా వేరియబుల్ తీసుకున్నాను, ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నాను అనమాట. ఈ యొక్క ఆబ్జెక్ట్లో నాకు ఏమేమి కావాలి అనుకోనంటే యాడ్, సబ్ట్రాక్ట్, అలానే మల్టిప్లై అని చెప్పేసి 3 మెథడ్స్ కావాలి. సో మెథడ్స్ ఏ విధంగా రాస్తాము, ఈ విధంగా మన యొక్క మెథడ్కి ఒక నేమ్ ఇస్తాము. సో ఇక్కడ ఫంక్షన్ అని రాస్తాం అనమాట, అంతే కదా.
సో ఈ విధంగా ఫంక్షన్ అని రాశాను. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి. మన యొక్క ఫంక్షన్‌కి 2 వాల్యూస్‌ని పంపిస్తున్నామనమాట. ఓకే. అంటే 2 పారామీటర్స్‌ని పంపిస్తున్నామని చెప్పాను కదా! సరే ఇక్కడ నేనేం చేస్తున్నాను అనుకోనంటే, ఆ విధంగా వచ్చినటువంటి రెండింటిని యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి ఒక 2 వేరియబుల్స్ ఇచ్చాననమాట. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఏ, బి అని ఇచ్చాననమాట. అలా కాకుండా మీరు నంబర్ 1, నంబర్ 2 అలా కూడా ఇచ్చుకోవచ్చు. ఓకేనా? సరే ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో ఉన్నటువంటి ఈ యొక్క ఫంక్షన్ మనం ఈ విధంగా కాల్ చేసాం. ఇందులోకి ఫర్ ఎగ్జాంపుల్ మనం 5, 3 పంపించామని అనుకుందాం. ఓకే. ఈ యొక్క 5 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఈ యొక్క 3 అనేది ఇక్కడికి వెళ్ళిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ విధంగా వచ్చినటువంటి ఈ యొక్క 2 వాల్యూస్ ఇందులో ఉన్నాయి కదా! వాటిని సమ్ చేసి రిటర్న్ చేయాలనమాట. రిటర్న్ చేయమని ఎందుకు చెప్తున్నాను అనుకోనంటే, ఇక్కడ చూడండి కాలిక్యులేటర్ డాట్ యాడ్ అని వాడాము. ఇదంతా కూడా ఎందులో పెట్టాను నేను? కన్సోల్ డాట్ లాగ్‌లో పెట్టాను. అంటే ఈ యొక్క ఆబ్జెక్ట్‌లో ఈ యొక్క మెథడ్‌ని మనం కాల్ చేసిన తర్వాత ఈ యొక్క మెథడ్ ఏదైతే వాల్యూ ఇస్తుందో ఆ వాల్యూని మన యొక్క కన్సోల్ డాట్ లాగ్ అన్నటువంటి స్టేట్మెంట్ ప్రింట్ చేస్తుంది కదా! అందుకోసమే ఈ యొక్క యాడ్ అన్నటువంటి మెథడ్ మన యొక్క రిజల్ట్‌ని రిటర్న్ చేయమని నేను చెప్తున్నాను అనమాట. సరే అదే విధంగానే ఇప్పుడు మీకు చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇందులో 2 వాల్యూస్ ఉన్నాయి కదా! వాటిని ఆ రెండింటిని కలుపుదాం. సో a ప్లస్ b చేసామనమాట. సో ఇప్పుడు మన దగ్గర ఒక రిజల్ట్ ఉంది. సో 5 + 3 8 అనమాట. సో ఆ విధంగా వచ్చినటువంటి రిజల్ట్‌ని డైరెక్ట్‌గా ఈ విధంగా రిటర్న్ చేసేస్తున్నాను అనమాట. ఓకే. డైరెక్ట్‌గా ఇక్కడ రిటర్న్ చేయొచ్చు. లేదా ఈ విధంగా వచ్చినటువంటి రిజల్ట్‌ని ఒక వేరియబుల్‌లో పెట్టుకొని ఆ యొక్క వేరియబుల్‌లో ఉన్నటువంటి వాల్యూని ఈ విధంగా రిటర్న్ చేయొచ్చనమాట. సో కాకపోతే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ అవసరం లేకుండా నేనేం చేస్తున్నాను అనుకోనంటే డైరెక్ట్‌గా ఇక్కడే రిటర్న్ అనేది రాసేసాననమాట. ఓకే. సో ఈ విధంగా రాసినప్పుడు మనకి వేరే వేరియబుల్ అనేది అవసరం లేదనమాట. ఓకే. ఇప్పుడు మీరు చూడండి డైరెక్ట్‌గా ఈ విధంగా వచ్చినటువంటి వాల్యూస్‌ని యాడ్ చేశాను. అక్కడే రిటర్న్ చేశాననమాట. ఓకే. ఇప్పుడు ఒక్కసారి దీన్ని ఏం చేస్తున్నాను? సో కన్సోల్ డాట్ లాగ్‌లో పెట్టాననమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి నాకు 8 అనేది వచ్చిందనమాట. ఓకే. ఇప్పుడు వరకు మీలో ఎవరైనా ఓన్‌గా ట్రై చేయకపోయి ఉంటే వాళ్ళు ఏం చేస్తారనుకోనంటే సబ్ట్రాక్ట్ అలానే మల్టిప్లై. ఓకే. సబ్ట్రాక్ట్, మల్టిప్లై వాటి కోసం 2 మెథడ్స్‌ని రాయండి. ఓకేనా? సరే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే సింపుల్‌గా దీన్ని కాపీ చేస్తున్నాను. ఇక్కడ సబ్ట్రాక్ట్ అని రాశాననమాట. ఓకే. సబ్ట్రాక్షన్‌లో ఏం చేస్తాము? a - b చేస్తాం అంతే. అలానే మల్టిప్లై. సో మల్టిప్లై ఏం చేస్తాము? సింపుల్‌గా మల్టిప్లై అని రాశాను. మల్టిప్లికేషన్‌లో ఏం చేస్తాము? ఈ విధంగా స్టార్ పెడతామనమాట. ఓకేనా? జస్ట్ ఈ రెండింటిని 2 సార్లు కాపీ చేశాను. ఇక్కడ సబ్ట్రాక్ట్ వాడుతున్నాను. అలానే ఇక్కడ మల్టిప్లై వాడుతున్నాననమాట. ఓకే. సో సబ్ట్రాక్ట్‌లోకి 10, 4 పంపించాం కదా! సేమ్ నేను కూడా 10, 4 పంపిస్తున్నాను. మీ ఇష్టం మీరు ఏవైనా పంపించి ట్రై చేయొచ్చు. అలానే మల్టిప్లికేషన్‌కి సంబంధించి 3 అలానే 7 అనమాట. ఓకే. ఒక్కసారి మన యొక్క అవుట్‌పుట్ చూద్దాం. చూసారా? మనం అనుకున్నటువంటి అవుట్‌పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే. ఇక్కడ మీరు ఏం చేశారు? కాలిక్యులేటర్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్‌ని ఉపయోగించి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ చేశారనమాట. సో ఇక్కడ ఈ వాల్యూస్ కాకుండా మీరు ఏ వాల్యూస్ అయినా పంపించండి. మీకు అవుట్‌పుట్ కరెక్ట్‌గా రావాలి. ఓకే. సరే. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పాను. వీటిని మనం షార్ట్ హ్యాండ్‌లో కూడా రాసుకోవచ్చు కదా! అంటే ఇక్కడ మనకి ఈ యొక్క ఫంక్షన్ అన్నటువంటి కీవర్డ్ మనకు అవసరం లేదనమాట. అంటే డైరెక్ట్‌గా ఈ విధంగా కూడా మనం రాసేయొచ్చనమాట. ఓకే. ఇది ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా! వీటిని షార్ట్ హ్యాండ్ ప్రాపర్టీస్ అంటామనమాట. ఓకే. అది చేసినా కూడా మీకు కరెక్ట్ అవుట్‌పుట్టే వస్తుంది. ఓకే. ఇప్పుడు మన యొక్క టాస్క్ 3లోకి వెళ్ళే ముందు అరేలో ఉన్నటువంటి ఒక చిన్న మెథడ్ గురించి చెప్తాను. ఆ యొక్క మెథడ్‌ని ఉపయోగించి మన యొక్క అరేలోకి వాల్యూస్‌ని ఇన్సర్ట్ చేయొచ్చనమాట. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ అన్నటువంటి ఒక అరే ఉంది కదా! ఇప్పుడు వీళ్ళిద్దరు నా యొక్క ఫ్రెండ్స్ అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేశాననుకోండి అవుట్‌పుట్ వచ్చేసి ఈ విధంగా వస్తుందనమాట. సరే అక్కడికి కొన్ని రోజులు అయిన తర్వాత సంహిత అని చెప్పేసి ఇంకొక ఫ్రెండ్ పరిచయం అయ్యింది అని అనుకుందాం. ఇప్పుడేం చేయాలి? ఈ యొక్క ఫ్రెండ్స్ అన్నటువంటి అరేలోకి సంహిత అన్నటువంటి ఒక కొత్త ఫ్రెండ్‌ని యాడ్ చేయాలనమాట. అయితే మీరేమనుకోవచ్చు ఇక్కడ కామా పెట్టేసి యాడ్ చేసేస్తాను అనుకోవచ్చు అనమాట. అది కాదు. నిజానికి ఏం జరిగింది? స్టార్టింగ్‌లో వీళ్ళిద్దరే ఫ్రెండ్స్. అక్కడికి కొన్ని రోజులు అయిన తర్వాత అంటే కొన్ని స్టేట్మెంట్స్ అయిన తరువాత ఈ యొక్క ఫ్రెండ్స్ అన్నటువంటి అరేలోకి ఒక వాల్యూని అప్డేట్ చేయాలనమాట. సో అటువంటప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే పుష్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుందన్నమాట. ఆ మెథడ్ ఏం చేస్తుంది అనుకోనంటే ఈ యొక్క అరేలో చివర్లోకి ఈ యొక్క వాల్యూని పెడుతుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేశారనుకోండి అవుట్‌పుట్ ఈ విధంగా వస్తుంది. ఓకే. అయితే ఈ యొక్క అరేలో పుష్, పాప్, షిఫ్ట్, అన్‌షిఫ్ట్ చాలా రకాలైనటువంటి మెథడ్స్ ఉంటాయి. వీటన్నిటి గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడైతే జస్ట్ గుర్తుపెట్టుకోండి మన యొక్క అరేలోకి ఒక కొత్త వాల్యూని చివర్లోకి యాడ్ చేయాలి అంటే పుష్ అనేటువంటి ఒక మెథడ్‌ని ఉపయోగించి మనం ఏదైతే వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ యొక్క వాల్యూని ఇందులో పెడతామన్నమాట. ఓకే. సరే ఇప్పుడు మన యొక్క టాస్క్ 3 చూద్దాం. మన యొక్క టాస్క్ 3లో మీకు ఒక ఆబ్జెక్ట్ నేను ముందే ఇచ్చేస్తున్నాను. ఆ యొక్క ఆబ్జెక్ట్ నేమ్ వచ్చేసి లైబ్రరీ.
ఆ యొక్క ఆబ్జెక్ట్లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. నేమ్, బుక్స్ అని చెప్పేసి ఒక అరే ఉంది, కాకపోతే అది ఎంప్టీ. అలానే టోటల్ బుక్స్ అని చెప్పేసి 0 ఉంది. అలానే యాడ్ బుక్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది, కానీ ఆ యొక్క మెథడ్లో ఎటువంటి స్టేట్మెంట్స్ అనేవి లేవన్నమాట. ఆ యొక్క స్టేట్మెంట్స్ని మీరు ఇప్పుడు రాయాలి, అదే మీ యొక్క టాస్క్. సరే, ఆ యొక్క స్టేట్మెంట్స్ ఏం రాయాలి అంటే ఇప్పుడు చూడండి, ఇదే ఆబ్జెక్ట్ని ఉపయోగించి ఇందులో ఉన్నటువంటి మెథడ్ని నేను ఈ విధంగా కాల్ చేశాను అనుకుందాం. ఓకే, ఏం చేస్తున్నాను, యాడ్ బుక్ అనేటువంటి మెథడ్ని కాల్ చేసి నా యొక్క బుక్ నేమ్ని పంపిస్తున్నాను అనమాట, అంటే నా యొక్క టైటిల్ని పంపిస్తున్నాను. సరే, ఈ విధంగా పంపించినటువంటి టైటిల్ని మీరు ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను library.books అని కాల్ చేశాను అనుకోండి, నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఈ యొక్క బుక్స్లో ఏముంది, ఎంటీ, ఏం లేదు కదా. సో కాబట్టి ఎంటీ అరే వస్తుంది. అలానే library.total books అని అన్నాను అనమాట. సో టోటల్ బుక్స్ అని అన్నప్పుడు ఇందులో మనకి ఏముంది, 0 ఉంది, కాబట్టి 0 వస్తుంది అనమాట. సరే, ఒకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ అవుట్పుట్ని మనం చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, లైబ్రరీ అని చెప్పేసి ఆబ్జెక్ట్ని తీసుకున్నాను, అందులో ఉన్నటువంటి మెథడ్ని మనం కాల్ చేస్తున్నాము. ఓకే, ఒకసారి ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని మనం చెక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఎంటీ అరే వచ్చింది, అలానే 0 వచ్చింది అనమాట. సరే, ఇప్పుడు మీరు ఏం చేయాలనుకోనంటే ఈ యొక్క యాడ్ బుక్ అన్నటువంటి మెథడ్ని మనం కాల్ చేస్తున్నాం కదా, ఈ యొక్క టైటిల్ మనం పంపిస్తున్నాం. సో మీరు ఏం చేయాలనుకోనంటే ఈ విధంగా వచ్చినటువంటి టైటిల్ అనేది ఇందులోకి వెళ్తుంది కదా, ఈ విధంగా ఈ యొక్క టైటిల్లో ఉన్నటువంటి వాల్యూని మన యొక్క బుక్స్ అన్నటువంటి ఈ యొక్క అరేలోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. అంటే ఎన్నిసార్లు అయితే ఈ యొక్క మెథడ్ కాల్ అవుతుందో, కాల్ అయినటువంటి ప్రతిసారి దానికి వచ్చినటువంటి వాల్యూని ఈ యొక్క అరేలోకి మీరు ఇన్సర్ట్ చేయాలి. ఓకే, మీ ఓన్గా ట్రై చేయండి. అలానే ఈ యొక్క యాడ్ బుక్ అన్నటువంటి మెథడ్ని కాల్ చేసినటువంటి ప్రతిసారి మన యొక్క టోటల్ బుక్స్లో ఉన్నటువంటి వాల్యూని అప్డేట్ చేయాలన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత నాకు అవుట్పుట్ వచ్చేసి ఇలా రావాలన్నమాట. ఓకే, అంటే ఫస్ట్ టైం యాడ్ బుక్ అని కాల్ చేసాం కదా, అప్పుడు ఈ యొక్క ఐటెం వచ్చేసి మన యొక్క అరేలోకి వెళ్ళింది, సెకండ్ టైం ఇది వెళ్ళింది, థర్డ్ టైం ఇది వెళ్ళింది అనమాట. అలానే ప్రతిసారి మన యొక్క టోటల్ బుక్స్లో ఉన్నటువంటి వాల్యూ అనేది అప్డేట్ అయ్యింది. సో 3 టైమ్స్ కాల్ చేసాం కాబట్టి టోటల్గా మనకి 3 అని వచ్చింది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క అవుట్పుట్ వచ్చే విధంగా ఈ యొక్క యాడ్ బుక్ అన్నటువంటి మెథడ్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని మీరు రాయాలన్నమాట. ఓకే, సరే, వీడియో పాజ్ చేయండి, మీ ఓన్గా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, మన యొక్క ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకోనంటే దిస్ డాట్ అని రాస్తామన్నమాట. సో దిస్ డాట్ నేను ఏం చేయాలి, ఈ యొక్క బుక్స్ ఏదైతే ఉందో, ఈ యొక్క బుక్స్ అనేది అరే కదా, ఈ యొక్క అరేలోకి ఒక కొత్త ఐటమ్ని ఏ విధంగా పెడతాం, మీకు ఇంతకుముందు చెప్పాను కదా, పుష్. సో పుష్ అని చెప్పేసి టైటిల్ అని పెడతాను అనమాట. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ యొక్క యాడ్ బుక్ అన్నటువంటి మెథడ్ కాల్ అయినప్పుడు ఈ యొక్క టైటిల్లోకి ఏదైతే వస్తుందో అది మన యొక్క బుక్స్ అన్నటువంటి ఈ యొక్క అరేలోకి వెళ్ళిపోతుంది అనమాట. అలానే ఏం చేయాలి, ఈ యొక్క యాడ్ బుక్ అన్నటువంటి మెథడ్ కాల్ అయినటువంటి ప్రతిసారి కూడా నా యొక్క టోటల్ బుక్స్ని అప్డేట్ చేయాలి. సో కాబట్టి ఏం చేస్తున్నాను, దిస్ డాట్ టోటల్ బుక్స్ని ఈ విధంగా పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది చేశాను అనమాట. సో ఈ విధంగా రాసుకోవచ్చు, లేదా మీరు ఏం చేయొచ్చు అనుకుంటే దిస్ డాట్ టోటల్ బుక్స్ +1 అని రాసుకోవచ్చు అనమాట. అంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూ అనేది ఇందులోకి మీరు అప్డేట్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఈ విధంగా అవసరం లేదు, సింపుల్గా ఈ విధంగా పోస్ట్ ఇంక్రిమెంట్ చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మన యొక్క ప్రోగ్రామ్ని చెక్ చేద్దాం. ఇప్పుడు మీరు చూసారా, మనం అనుకున్నటువంటి అవుట్పుట్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ప్రోగ్రామింగ్ అనేది ఈజీ. సో కాకపోతే మీకు బేసిక్స్ అనేవి అర్థమైతే ఆటోమేటిక్గా మిగతావన్నీ మీ ఓన్గా ట్రై చేసేయచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో ఆబ్జెక్ట్ కీస్, వాల్యూస్, అలానే ఎంట్రీస్ గురించి మాట్లాడుకుందాం. చిన్న బ్రేక్, చిటికలో వచ్చేస్తాను.